హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్. మనం ఈరోజు ఈ వీడియోలో ఏం నేర్చుకోబోతున్నాం అంటే, ఒక బిల్డింగ్లో కానీ ఒక అపార్ట్మెంట్లో కానీ అక్కడ ఎంతమంది జనాభా ఉన్నారు అని ఎలా అడగాలి, దానికి మళ్ళీ ఎలా రిప్లై ఇవ్వాలి, అదేవిధంగా ఇలాగ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఎలా ఉన్నది ఈ ప్రాసెస్ అంతా మనం ఈ వీడియోలో చూడటం జరుగుతుంది. అదేవిధంగా ఆ బిల్డింగ్లో ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి, ఎన్ని బాత్రూమ్స్ ఉన్నాయి, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎన్ని టీవీలు ఉన్నాయి, ఎన్ని ఏసీలు ఉన్నాయి, ఇలాగా వస్తువులు అక్కడ ఎన్ని ఉన్నాయి అని అడగవలసి వచ్చినప్పుడు అది స్పోకెన్ ఇంగ్లీష్లో మనం ఎలాగ మాట్లాడాలన్నది మనం ఈ వీడియోలో చాలా క్రిస్టల్ క్లియర్గా చూద్దాం. లెట్స్ స్టార్ట్. హౌ మెనీ బెడ్రూమ్స్ ఆర్ దేర్ ఇన్ ద అపార్ట్మెంట్? అపార్ట్మెంట్లో ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి? దేర్ ఆర్ 10 బెడ్రూమ్స్ ఇన్ ద అపార్ట్మెంట్. ఆ అపార్ట్మెంట్లో 10 బెడ్రూమ్స్ ఉన్నాయి. 10 బెడ్రూమ్స్, 10 బెడ్రూమ్లు ఉన్నాయా? ఎస్, దట్స్ రైట్, అవును, అది నిజం. హౌ మెనీ చిల్డ్రన్స్ ఆర్ దేర్ ఇన్ ద బిల్డింగ్? ఆ బిల్డింగ్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు? దేర్ ఆర్ 5 చిల్డ్రన్ ఇన్ ద బిల్డింగ్. అక్కడ 5 మంది పిల్లలు ఉన్నారు. 5 చిల్డ్రన్, ఎస్, దట్స్ రైట్, అవును, అది నిజం. హౌ మెనీ బాత్రూమ్స్ ఆర్ దేర్ ఇన్ ద అపార్ట్మెంట్? అపార్ట్మెంట్లో ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయి? దేర్ ఆర్ 8 బాత్రూమ్స్ ఇన్ ద అపార్ట్మెంట్. ఆ అపార్ట్మెంట్లో 8 బాత్రూమ్లు ఉన్నాయి. 8 బాత్రూమ్స్, 8 బాత్రూమ్లు ఉన్నాయా? ఎస్, దట్స్ రైట్, అవును, అది నిజం. హౌ మెనీ కార్స్ ఆర్ దేర్ ఇన్ ద అపార్ట్మెంట్? అపార్ట్మెంట్లో ఎన్ని కార్లు ఉన్నాయి? దేర్ ఆర్ 9 కార్స్ ఇన్ ద అపార్ట్మెంట్. ఆ అపార్ట్మెంట్లో 9 కార్లు ఉన్నాయి. 9 కార్స్, 9 కార్లు ఉన్నాయా? ఎస్, దట్స్ రైట్, అవును, అది నిజం. హౌ మెనీ ఫ్లోర్స్ ఆర్ దేర్ ఇన్ ద బిల్డింగ్? ఆ బిల్డింగ్లో ఎన్ని అంతస్తులు ఉన్నాయి? దేర్ ఆర్ 10 ఫ్లోర్స్ ఇన్ ద బిల్డింగ్. ఆ బిల్డింగ్లో 10 అంతస్తులు ఉన్నాయి. 10 ఫ్లోర్స్, 10 అంతస్తుల? ఎస్, దట్స్ రైట్, అవును, అది నిజం. హౌ మెనీ విండోస్ ఆర్ దేర్ ఇన్ ద అపార్ట్మెంట్? ఆ అపార్ట్మెంట్లో ఎన్ని కిటికీలు ఉన్నాయి? దేర్ ఆర్ 20 విండోస్ ఇన్ ద అపార్ట్మెంట్. ఆ అపార్ట్మెంట్లో 20 కిటికీలు ఉన్నాయి. 20 విండోస్, 20 కిటికీలు ఉన్నాయా? ఎస్, దట్స్ రైట్, అవును, అది నిజం. హౌ మెనీ శాటిలైట్ డిషెస్ ఆన్ ద రూఫ్? ఇంటి పైకప్పు మీద ఎన్ని శాటిలైట్ డిషెస్ ఉన్నాయి? దేర్ ఆర్ 6 శాటిలైట్ డిషెస్ ఆన్ ద రూఫ్. ఇంటి పైకప్పు మీద 6 శాటిలైట్ డిషెస్ ఉన్నాయి. 6 శాటిలైట్ డిషెస్, 6 శాటిలైట్ డిషెస్ ఉన్నాయా? ఎస్, దట్స్ రైట్, అవును, అది నిజం. హౌ మెనీ డాగ్స్ ఆర్ దేర్ ఇన్ ద బిల్డింగ్? బిల్డింగ్లో ఎన్ని కుక్కలు ఉన్నాయి? దేర్ ఆర్ 9 డాగ్స్ ఇన్ ద బిల్డింగ్. ఆ బిల్డింగ్లో 9 కుక్కలు ఉన్నాయి. 9 డాగ్స్, 9 కుక్కలు ఉన్నాయా? ఎస్, దట్స్ రైట్, అవును, అది నిజం. హౌ మెనీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ దేర్ ఇన్ ద అపార్ట్మెంట్? అపార్ట్మెంట్లో ఎంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు? దేర్ ఆర్ 4 గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇన్ ద అపార్ట్మెంట్. అపార్ట్మెంట్లో నలుగురు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు. 4 గవర్నమెంట్ ఎంప్లాయీస్, 4 గవర్నమెంట్ ఉద్యోగస్తుల? ఎస్, దట్స్ రైట్, అవును, అది నిజం. హౌ మెనీ సూపర్ మార్కెట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ సిటీ? ఈ సిటీలో ఎన్ని సూపర్ మార్కెట్స్ ఉన్నాయి? దేర్ ఆర్ 15 సూపర్ మార్కెట్స్ ఇన్ దిస్ టౌన్. ఈ టౌన్లో 15 సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. 15 సూపర్ మార్కెట్స్, 15 సూపర్ మార్కెట్స్ ఉన్నాయా? ఎస్, దట్స్ రైట్, అవును, అది నిజం. హౌ మెనీ ATMs are there in this
స్ట్రీట్. ఈ స్ట్రీట్లో ఎన్ని ఏటీఎమ్స్ ఉన్నాయి? దేర్ ఆర్ 3 ATMs ఇన్ దిస్ స్ట్రీట్. ఈ స్ట్రీట్లో 3 ATMలు ఉన్నాయి. 3 ATMs, 3 ATMలు ఉన్నాయా? ఎస్, దట్స్ రైట్. అవును, అది నిజం. హౌ మెనీ రూమ్స్ ఆర్ దేర్ ఇన్ ద అపార్ట్మెంట్? అపార్ట్మెంట్లో ఎన్ని రూములు ఉన్నాయి? దేర్ ఆర్ 16 రూమ్స్ ఇన్ ద అపార్ట్మెంట్. అపార్ట్మెంట్లో 16 గదులు ఉన్నాయి. 16 రూమ్స్, 16 గదులు ఉన్నాయా? ఎస్, దట్స్ రైట్. అవును, అది నిజం. హౌ మెనీ బుక్ స్టోర్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ టౌన్? ఈ టౌన్లో ఎన్ని పుస్తకాల షాపులు ఉన్నాయి? దేర్ ఆర్ 8 బుక్ షాప్స్ ఇన్ దిస్ టౌన్. ఈ టౌన్లో 8 పుస్తకాల షాపులు ఉన్నాయి. 8 బుక్ షాప్స్, 8 పుస్తకాల షాపులు ఉన్నాయా? ఎస్, దట్స్ రైట్. అవును, అది నిజం. హౌ మెనీ స్కూల్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ టౌన్? ఈ టౌన్లో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? దేర్ ఆర్ 9 స్కూల్స్ ఇన్ దిస్ టౌన్. ఈ టౌన్లో 9 స్కూల్స్ ఉన్నాయి. 9 స్కూల్స్, 9 స్కూల్స్ ఉన్నాయా? ఎస్, దట్స్ రైట్. అవును, అది నిజం. హౌ మెనీ కంప్యూటర్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ రూమ్? ఈ రూమ్లో ఎన్ని కంప్యూటర్స్ ఉన్నాయి? దేర్ ఆర్ 7 కంప్యూటర్స్ ఇన్ దిస్ రూమ్. ఈ రూమ్లో 7 కంప్యూటర్లు ఉన్నాయి. 7 కంప్యూటర్స్, 7 కంప్యూటర్లు ఉన్నాయా? ఎస్, దట్స్ రైట్. అవును, అది నిజం. హౌ మెనీ ఎంప్లాయీస్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఆఫీస్? ఈ ఆఫీస్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? దేర్ ఆర్ 35 ఎంప్లాయీస్ ఇన్ దిస్ ఆఫీస్. ఈ ఆఫీస్లో 35 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. 35 ఎంప్లాయీస్, 35 మంది ఉద్యోగస్తులు ఉన్నారా? ఎస్, దట్స్ రైట్. అవును, అది నిజం. హౌ మెనీ బ్యాంక్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ సిటీ? ఈ సిటీలో ఎన్ని బ్యాంకులు ఉన్నాయి? దేర్ ఆర్ 18 బ్యాంక్స్ ఇన్ దిస్ సిటీ. ఈ సిటీలో 18 బ్యాంక్స్ ఉన్నాయి. 18 బ్యాంక్స్, 18 బ్యాంక్స్ ఉన్నాయా? ఎస్, దట్స్ రైట్. అవును, అది నిజం. ఇలాగే మనం ఎన్నైనా క్రియేట్ చేయొచ్చండి. నేను మీకు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను ఒక పర్టికులర్ స్ట్రక్చర్ మీద. మీరు ఆ స్ట్రక్చర్ని ప్రాక్టీస్ చేసుకోవడమే. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా కిరాణా షాప్కి వెళ్ళారు, అక్కడ సోప్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. అక్కడ మీరు ఎలా కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. హౌ మెనీ సోప్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ షాప్? ఈ షాప్లో ఎన్ని సోప్స్ ఉన్నాయి? దేర్ ఆర్ 200 సోప్స్ ఇన్ దిస్ షాప్. ఈ షాప్లో 200 సబ్బులు ఉన్నాయి. 200 సోప్స్, 200 సబ్బులా? ఎస్, దట్స్ రైట్. అవును, అది నిజం. ఇలాగ మీరు ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఒక బైక్ షోరూమ్కి వెళ్ళారు ఫర్ ఎగ్జాంపుల్. హౌ మెనీ బైక్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ షోరూమ్? ఈ షోరూంలో ఎన్ని బైక్స్ ఉన్నాయి? దేర్ ఆర్ 150 బైక్స్ ఇన్ దిస్ షోరూమ్. ఈ షోరూంలో 150 బైక్స్ ఉన్నాయి. 150 బైక్స్, 150 బైక్స్ ఉన్నాయా? ఎస్, దట్స్ రైట్. అవును, అది నిజం. ఇలా మీరు ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చండి. ఇలాగా మీరు మీ డైలీ లైఫ్లో నేను ఇచ్చే సెంటెన్సెస్ని మీరు అప్లై చేసుకుంటే వెళ్ళటం. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే నేను కొన్ని స్ట్రక్చర్స్ ఇస్తున్నాను మీకు డైలీ. ఇవి చాలా వాల్యుబుల్ అన్నమాట. అలాగా మీరు మీ రోజు మీరు తెలుగులో ముందు మీరు థింక్ చేసి మీకు ఏమేమి చెప్పాలనుకుంటున్నారో తర్వాత దాన్ని ఇంగ్లీష్లో మీరు ట్రాన్స్లేట్ చేయండి ఫస్ట్. ఇలాగే మీరు ఎన్నైనా అడగవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఈ బిల్డింగ్లో ఎన్ని టీవీలు ఉన్నాయని అడగాలనుకుంటున్నారు మీ ఫ్రెండ్ని. హౌ మెనీ టీవీస్ ఆర్ దేర్ ఇన్ ద బిల్డింగ్? బిల్డింగ్లో ఎన్ని టీవీలు ఉన్నాయి? దేర్ ఆర్ 10 టీవీస్ ఇన్ ద బిల్డింగ్. ఈ బిల్డింగ్లో 10 టీవీలు ఉన్నాయి. 10 టీవీస్, 10 టీవీలు ఉన్నాయా? ఎస్, దట్స్ రైట్. అవును, అది నిజం. ఇలా మీరు ఎన్నైనా మీ ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చండి.
నేను ప్రతిరోజు కూడా మీకు చాలా ఇంపార్టెంట్ వాల్యుబుల్ స్ట్రక్చర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది నా ఛానల్లో. దయచేసి మీరు అందరూ కూడా ఒక బుక్ పెట్టుకుని మీరు నేను చెప్పే స్ట్రక్చర్స్ అన్నీ కూడా బుక్ మీద నోట్ చేసుకుని మీరు ఓన్గా కూడా ఇంకా ప్రాక్టీస్ చేయండి. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఏమీ లేదు, రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయడమే. ఓకే, లాంగ్వేజ్ అంటే రిపిటేషనే, ఏమీ లేదు. మీరు ఈరోజు ఏం మాట్లాడారో రేపు అదే మాట్లాడతారు, అక్కడేం మారదు. హౌ మెనీ బైక్స్ ఆర్ దేర్ ఇన్ దట్ షోరూమ్ అన్నప్పుడు ఆ షోరూంలో ఎన్ని బైక్లు ఉన్నాయన్నది మీరు ఈరోజు అడిగినా అదే, అలాగే అడగాలి, రేపు అడిగినా అదే. ఓకే, మీరు ఏం బై హార్ట్ చేయాలంటే హౌ మెనీ బైక్స్, హౌ మెనీ సోప్స్, హౌ మెనీ మెంబర్స్, హౌ మెనీ కార్స్, హౌ మెనీ డాగ్స్ ఆర్ దేర్ ఇన్ ద అపార్ట్మెంట్. ఓకే, ఇదొక స్ట్రక్చర్. దీన్ని మీరు మీరు ఎన్ని క్రియేట్ చేసుకుంటే ఇలా నేను రోజు ఒక స్ట్రక్చర్ ఇస్తున్నాను కాబట్టి దాన్ని మీరు సొంతంగా క్రియేట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు కింద కామెంట్ చేయండి. కామెంట్స్ చేయట్లేదు చాలామంది. మీరు కింద కామెంట్ చేస్తే మీ డౌట్స్ ఏమున్నాయో నేను మీకు దానికి క్లియర్ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. అసలు మీకు ఏం అర్థమవుతుందో లేదో నాకు క్లారిఫికేషన్ ఉండాలి. కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా మీరు నన్ను అడిగితే మీకు ఇమీడియట్గా నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు మేక్ ఎ కామెంట్ ఆఫ్టర్ లిసనింగ్ టు మై వీడియో. నా వీడియో అయిపోయిన తర్వాత వీడియో కూడా మీరు స్టార్టింగ్ టు ఎండింగ్ మీరు చివరి వరకు వీడియో చూస్తే మీకు ఆ వీడియో యొక్క కంటెంట్ ఏంటనేది మీకు వచ్చేస్తుంది. అంతేగాని మీరు జస్ట్ 1 minute 2 minutes చూస్తే దానివల్ల మీకు ఉపయోగం ఉండదు, మీకు ఒక క్లారిటీ ఉండదు. దయచేసి మీరు వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు కింద కామెంట్ పెడితే నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను. మీకు ఎప్పటికప్పుడు నేను మీకు డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ మిమ్మల్ని ఇంగ్లీష్లో మాట్లాడించాలన్న ఉద్దేశమే నా మెయిన్ ఎయిమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.